తెలంగాణ పల్స్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ విజిట్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ మన కోర్ కమిటీ, ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ కూడా వాళ్ళు ఆ కమిటీ మొత్తం కూడా వచ్చి ఇక్కడ వీక్షించడం జరిగింది. ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన అన్నీ కూడా. సో మళ్ళీ ఈ ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తుందా రాదా అనేది ఆ కమిటీ రాబోయే రోజులలో మరి ఎలాంటివి చేస్తుంది అని చెప్పేసి కూడా మనం ఆలోచన చేసుకునే సమయంలో సో ఈ ఫ్యాక్టరీలో ఎంటర్ అయినాం. దాదాపు ఈ ఒక 10-15 ఇయర్స్ నేనైతే చిన్నప్పుడు వచ్చిన, అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు. సో ఒక 15-20 ఇయర్స్ నుంచి నేను మొదటిసారి అడుగు పెట్టినాను. సో ఈ స్టార్టింగ్ అన్నమాట ఇదంతా కూడా. సో లోపలికి వెళ్తున్నాం, చూద్దాం. మీకు ఫ్యాక్టరీకి సంబంధించి అన్నీ కూడా మీకు చూపిస్తాం. చాలా పాములు అయితే ఉన్నాయంట. సో జాగ్రత్తగా వెళ్దాం ఫ్రెండ్స్. మొత్తం కూడా ఇక్కడ ఉన్న ఆ ఇనుముకు సంబంధించిన తుప్పు తిని ఆ పాములు అన్నీ ఇక్కడనే ఉంటాయి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో మనం భయంకరంగా ఉంది చాలా ఫ్యాక్టరీ. దాదాపు 10-15 ఇయర్స్ తర్వాత మనం లోపలికి వెళ్తున్నాం కాబట్టి నాకైతే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అంతా కూడా అసలు ఏమాత్రం లైటింగ్ లేదు ఇక్కడ, కంప్లీట్గా మొత్తం చీకటి అనిపిస్తూ ఉంది. సో మనం తీసుకెళ్ళిన కెమెరా ఆ లైటింగ్ ద్వారానే ఇదంతా కనిపిస్తూ ఉందన్నమాట. ఇది మనం బయట నుంచి కనిపిస్తుంది పవర్ ప్లాంట్. సో ఇది గోకరాజు గంగరాజు పెట్టిన మొదటి ప్లాంట్ ఇది. దీని నుంచే విద్యుత్ బయటకి సరఫరా చేసి బోధంతా సప్లై చేస్తా అని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే వచ్చినాయి ఆ టైంలో. సో ఇదంతా కూడా ఇంకా మంచిగా ఉంది. ఇవంతా మిషనరీ కూడా చాలా బాగుంది. సో దీనికి ఏం కాలేదు, జస్ట్ వరాలింగ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ పైప్ కనెక్షన్స్ ఏమైనా ఉంటే మనం మార్పులు చేర్పులు చేయాలా. సో ఇది ఈ పవర్ ప్లాంట్కి సంబంధించింది అనమాట. ఈ పైన మేము చాలా ఆల్మోస్ట్ పైకి కూడా వెళ్ళినాము. ఇది దాదాపు ఒక 7-8 ఫ్లోర్స్ వరకు మొత్తం ఇనుముతోనే నిర్మించారు. ఇదంతా కూడా మిషనరీ. సో మేము పైకి వరకు కూడా వెళ్ళినాము.
చాలా రోజుల తర్వాత పవర్ ప్లాంట్ పైకి ఎక్కుతున్నాము. అంటే ఇప్పటివరకు నాకు తెలిసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా ఎవరు సాహసం చేయలేదనుకుంటా. మనమే ఫస్ట్ టైం ఈ ప్లాంట్లోకి వచ్చినాము. సో ఇక్కడ నాతో పాటు మరి కొంతమంది మీడియా మిత్రులు అయితే ఉన్నారు. సో ఇది ఇక్కడ దాదాపు అంతా ఈ పవర్ ప్లాంట్కి సంబంధించినంత మిషనరీ ఉంది. సో ఇక్కడ మేము వచ్చేటప్పుడు దాదాపు ఇక్కడ ఒక 10-12 వరకు తేనెటీగల గూడ్లు ఉన్నాయి. సో అది చాలా డేంజర్ అనిపించింది మాకు. ఆ పక్క నుంచి వచ్చినామన్నమాట, ఇంకా వెళ్ళలేము ఇంకా. సో ఇక వెళ్ళిపోదామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మేము కొంతమంది ఇక్కడున్న కొంతమంది రిపోర్టర్లు మేము. ఈయన పేరు సతీష్, ఈయన CEO ఆఫ్ దృశ్యం న్యూస్. సో ఇది చిన్న సైజ్ JCB ఇది. ఇక్కడ సంథింగ్ చెట్లకు సంబంధించింది కానీ అక్కడున్న చిన్న చిన్న వస్తువులు కానీ తీసేయడానికి అది. సో ఇది కంప్లీట్గా కూలింగ్ ప్లాంట్ అంట. ఇది దాదాపు చాలా పెద్ద ఉన్నాయి ఫ్యాన్లు ఇవి. దీని నుంచి ఆ పైన ఏదైతే వేడి నీటి వస్తాయి కదా అవన్నీ కూడా ఇది ఈ కూలింగ్ ద్వారా కూల్ చేసి మళ్ళీ తిరిగి అది ఆ పవర్ ప్లాంట్లకు అయితే పంపిస్తుందంట. సో దానికి సంబంధించిన ఈ కూలింగ్ ప్లాంట్ అన్నమాట ఇది. NSF సంబంధించిన అధికారులు అప్పట్లో ఈ బొలెరో ద్వారా తిరిగి పన్నులు రైతులకు సంబంధించిన అన్నీ కూడా చేసేవాళ్ళు. సో అవన్నీ ఆల్మోస్ట్ టైర్లన్నీ కూడా పాడైపోయి గాలి మొత్తం దిగిపోయినాయి. సో మళ్ళీ జస్ట్ కొత్త టైర్లు వేస్తే సరిపోతుంది అనుకుంటున్నా. ఇంజన్లు అయితే బాగుంటాయి. పక్కనే ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. ఈ కిందనే దీని ముందే ప్రోగ్రామ్ మనది. ఆల్రెడీ కోర్ కమిటీ సభ్యులంతా కూడా మాట్లాడుతున్నారు. మినిస్టర్ శ్రీధర్ బాబు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, మన సుదర్శన్ రెడ్డి గారు కానీ అందరు కూడా ఉన్నారు. రైతులతో ముఖాముఖి చర్చా వేదిక నడుస్తూ ఉంది. సో ఈ ఫ్యాన్లన్నీ కూడా చాలా పెద్ద ఉన్నాయి, చాలా లెంతీగా ఉన్నాయి బాగా. సో ఇంకా మనం ముందుకెళ్దాం. బంగారం దొరికిందంట మిత్రుడికి. ఫ్యాక్టరీ ఇది కంప్లీట్గా మొత్తం బంగారమే అనుకోవచ్చు. చాలా ఘోరంగా ఉంది ఇది అన్న. ఓ బాబా బాబా, మొత్తం కూడా ఫ్యాక్టరీ మొత్తం ఇది కూలిపోయేటట్టు ఉంది కదా. ఓపెన్ అవుతుందా ఇది దీంతో పని లేదు. మిషనరీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏం చేయాలి, ఇంకా కొత్తగా తీసుకురావాలా.
లేటెస్ట్ మంచి చెక్క పెట్టాలి. अरे यहाँ है चीता वो जूस बनने का वो मशीन देखे थे अपन। हाँ 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 वही है चीता बोले तो बराबर होगा ना ये बैठने के लिए ये मिशन ऑपरेटर्स అయితే నా పవర్ పీకే పవర్ సప్లై है ना वो कितना हेवी आइटम था जी। మోటార్స్ ఇప్పుడు కూడా ప్యాక్ చేసి పెట్టింది స్టార్ మోటార్స్. ఓపెన్ చేయడానికి పనికి రావన్నమాట పాత ఇనుప సామాన్కి. ఇది బాగా టైం పడుతుంది अंदर बाहर అయితే ఇది పాత చెక్క పెట్ట, అది బీరువాలా ఉంది. సో అతనైతే ఓపెన్ చేస్తున్నాడు దాన్ని. సో లోపల పాములు ఉంటాయి అని చెప్పేసి కూడా పక్కన ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారు. సో దానికి పక్కన ఏదో అప్పటి సామాన్లు బోల్టులు నట్లు ఇందులో ఉంటాయి పాములు ఎక్కువ. ఇట్లాంటివి అవే ये होता है అది తినుకుంటా ఉంటాయి అవి. रवा खाते चढ़ते हाँ चढ़ते हो जिंदगी बोलता हमारे भी लास्ट में देखिए और मस्त ఇవన్నీ లైటింగ్. ఇది మన చరిత్ర, బోధన చరిత్ర గల ఫ్యాక్టరీ పరిస్థితి అంతేనా? చాలా ఓల్డ్ ఫ్యాన్ ఇది. ఈ ఫ్యాన్ పరిస్థితి ఎట్లుందంటే మీరు ఆలోచించండి. అప్పట్లో ఇది ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఇది ఎలా ఉంది, అప్పటి మెషిన్ గడ్డలు అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, మొత్తం కూడా చెదలు గడిపినాయి. ఇదేంటి ఇందులో ఏమున్నాయి? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2015 అంట. కార్మికులు ప్రేమగా రాసుకున్నది ఇది. కానీ లే ఆఫ్ అవుతుంది అని చెప్పేసి పాపం ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఎట్లా ఉందో అట్లనే పెట్టేసి అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరం. ఈ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ ఎవరిదో ఫోన్ నెంబర్ కూడా రాశారు, 9985639004. సో ఇంకా లోపైతే ఇంకా బాగుంది, కానీ చీకటి ఉంది, చాలా భయంకరంగా ఉంది ఇక్కడంతా. సో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ రీఓపెన్ అనగానే సో చాలామంది అయితే వచ్చేసారు ఇక్కడికి, కానీ లోపలికి అయితే వెళ్ళలేము. అప్పటి ఫ్యాన్లు, ఈ ఫ్యాన్స్ మొత్తం
ఇవన్నీ కూడా మిషనరీస్ ఉన్నాయి బాగానే, కానీ భయంకరంగా ఉంది చాలా. చాలా బాగుంది. ఫ్యాన్ ఆన్ చేసినా గంధం రాదు. ఇంజన్ చార్జ్ చేసినాం. ఇదంతా పవర్ స్టేషన్ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మొత్తం జనరేటర్ రూమ్ అంట. చాలా పెద్ద పెద్ద జనరేటర్లు ఉన్నాయి దానికి సంబంధించినవి. ఈ చిన్న పెట్టెలో కూడా దానికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ పార్ట్స్ ఉంటాయి దాంట్లో లోపల, ఇంకా ఇప్పటికి కూడా లోపల ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం చూసుకుంటే ఇదే ఈ జనరేటర్లు అన్నమాట. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. జనరేటర్ లాగానే అనిపిస్తుంది. అంత ఆయిల్ డబ్బులు అవన్నీ కూడా ఉన్నాయి, ఈ పెద్ద పెద్ద జనరేటర్స్ ఇవన్నీ. సో ఇది ఆ జనరేటర్కి సంబంధించిన పవర్ ప్లాంట్ ఇదంతా. దాదాపు మొత్తం ఫ్యాక్టరీకి కంప్లీట్గా సప్లై మొత్తం ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇక ఇది ఇథనాయిల్, మన ఆల్కహాల్కి సంబంధించిన యూనిట్ ఇదంతా కూడా. సో ఇది లోపల ఎలా ఉందో చూద్దాం. కంప్లీట్గా ఇక్కడ నో స్మోకింగ్ సంథింగ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఒకప్పుడు ఫ్యాక్టరీ చాలా ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేది ఇదంతా ఏరియా అంతా. సో ఇప్పుడు ఇక ఇక్కడ ఉంది కదా శక్కర్ నగర్ బోధన్ యూనిట్ ఇదే. ఇంకా అప్పట్లో ఇది ఎవరు ప్రారంభించారు అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు అంట బ్రహ్మానంద రెడ్డి. సో అప్పట్లో ఐ థింక్ మినిస్టర్ ఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి అనుకుంటా. అబ్బో చాలా ఘోరమైన వాసన వస్తుంది ఇందులో. మొత్తం ఆల్కహాల్కి సంబంధించిందే ఫ్యాక్టరీ కాబట్టి ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఆల్కహాల్ స్మెల్లే వస్తుంది. చాలా చాలా చీకటి ఉంది ఇక్కడ లోపల. అందుకే మన కెమెరాలు కూడా ఫోకస్ చేయలేకపోతున్నాయి, అందుకే ఈ విధంగా వస్తున్నాయి. చాలా అంటే చాలా చీకటి ఉంది లోపలంతా. అక్కడక్కడ ఇదంతా కూడా చాలా ఇంకా స్మెల్కి అయితే మనం భరించలేము. ఇంకా అంత ఆల్కహాల్ బాగా వస్తుంది స్మెల్ ఇక్కడ. సో ఇక మనం ఇంకా బయటకు వెళ్ళింది బెటర్. అంటే ఇదే స్టోర్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా మనం బయటకు వెళ్ళిపోదాం. స్టీమింగ్ పాయింట్ ఇది. మనం ఇక్కడ మొత్తం అన్నీ మంట పెట్టి, ఇదంతా బూడిద, ఇందులోనే మంట పెట్టి కంప్లీట్గా బాయిల్ చేసే వాళ్ళేమో. అది ఆ స్టీమింగ్ ఆవిరితోని చాలా ఇక్కడ యంత్రాలు అయితే నడిచేవి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ. నాకు అంతగా తెలియదు దీని గురించి. సో ఇది చూస్తే మొత్తం ఒక పెద్ద యూనిటే అనిపిస్తూ ఉంది. అంత బూడిద ఉంది కింద. పక్కనే ఇదంతా కూడా ద జాన్ థామ్సన్ స్ట్రోకర్. ఇదేదో ఆవిరి మిషన్ ఏమో ఉంది కంప్లీట్గా, పెద్ద యంత్రమే ఉంది ఇది. అయినా కూడా పైన రేకులు అవన్నీ కూడా అప్పట్లో వేసినాయి, 1930 సంథింగ్ 1890s వేసినాయి. అవి చాలా దృఢంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా
కంప్లీట్గా అది ఈ సెటప్ అంతా కూడా మన అప్పటి ఇటుకలు ఇవి. ఆ స్ట్రీమింగ్ ఇదంతా ఇక్కడనే దీంట్లోనే పెట్టి ఆ మంట అదంతా కూడా తీసేవాళ్ళంట. ఇదంతా పెద్ద మన ఇక్కడ ఉనక అదంతా కూడా పెట్టేవారు. ఇది పెద్ద గోదాం ఉంది. ఇది అంతా ఉనక ఉంది ఇదంతా. ఈ ఉనకనే తీసుకెళ్ళి ఆ బాయిలర్ మిషన్లో వేసి అది మండించేవారేమో. సో అది అంతా కూడా బాయిల్ అయ్యి వాళ్ళు దాన్ని అంతా కూడా ఇది చేసేవాళ్ళు అనుకుంటా. చాలా పెద్ద ఉంది ఇదంతా గోదాం ఇది. నేషనల్ స్టాఫ్ ఫోటోలు దొరికినాయి మాకు. ఈ ఫొటోస్ మరి దేంతో తెలియదు, అప్పట్లో ఈ ఫొటోస్ దొరికాయి ఇక్కడ మరి వాళ్ళకి. అయితే ఈ ఫొటోస్ అన్నీ కూడా మరి అప్పటి చాలా ఓల్డ్ ఏజ్ లాగా అనిపిస్తూ ఉంది. సో నాకు తెలిసి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికుల ఉద్యమాలకు సంబంధించిందని అనుకుంటున్నాను. సో ఇది మీకు ఎవరికైనా తెలిసి ఫ్రెండ్స్ చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇది డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఇలా మన మెటీరియల్స్ ఉంటాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మట్టుకు కూడా పాత బుల్లెట్స్ 18 ఇయర్స్లో ఉన్న 18వ శతాబ్దంలో ఉన్న బ్రిటిషర్స్ వాడినవి కూడా ఇందులో బుల్లెట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 10 వరకు ఉంటాయంట కార్మికులు అంటున్నారు. సో చూసే అవకాశం కూడా లేదు. అది కంప్లీట్గా దాన్ని లాక్ వేసేసిండ్రు షట్టర్ వేసి. సో ఇది మనం స్టార్టింగ్ చెరుకుని తీసుకొచ్చిన తర్వాత బండ్ల ద్వారా ఇదే మిషన్లో వేసి స్టార్టింగ్ క్రషర్ అన్నమాట. ఈ క్రషర్ నుంచే కంప్లీట్గా వెళ్తాయి. మనం చాలా అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ విజిట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఇక్కడ నుంచే మనం బయలుదేరుతాం. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాతనే చెరుకుది క్రషింగ్ చూసిన తర్వాత అది జ్యూస్గా బాయిలర్లలో వెళ్తుంది. ఇది ఇంకా బాగానే ఉంది మొత్తం మిషనరీ అంతా కూడా చాలా స్టాండర్డ్ కదా. అప్పటి ఉక్కు నిజాం సర్కారు ఉన్నప్పుడు ఇదంతా కూడా ఇనుము కాకుండా ఉక్కుతో తయారు చేశారంట. సో ఇది పైన చిలుములా కనిపిస్తుంది కానీ కంప్లీట్గా లోపలంతా కూడా ఉక్కు ఉంది, ఇనుము చాలా బలంగా ఉంది. సో దానికి ఏం కాదు అని చెప్పేసి అయితే ఇక్కడ కార్మికులు చెప్తా ఉన్నారు. అయితే ఇది మన క్రషింగ్. ఇప్పుడు బండ్లు మన అప్పట్లో ట్రాక్టర్లు కానీ మన ఈ ఎడ్ల బండ్లు కానీ వచ్చినప్పుడు ఆ చెరుకు గడ్డల్ని దీని ద్వారానే తీసుకొని డైరెక్ట్ ఈ పక్కన ఉంటుందన్నమాట, చిన్న కాలువలాగా ఉంది, దాంట్లో పడేస్తే ఈ మిషనరీ అంతా కూడా కంప్లీట్గా లోపల తీసుకెళ్ళి అది క్రషింగ్ అయ్యేదన్నమాట. సో ఇదంతా ఇంకా చెత్తనే, పాడైపోయిన పైపులు అవన్నీ కూడా పక్కన పడేశారు. అన్నీ తుప్పట్టిపోయినాయి మొత్తం కంప్లీట్గా.
ఆ పైనది మనం బయట నుంచి చూస్తాం కదా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పెద్ద పైపు, ఇదే ఆ పైపు. ఇది పవర్ ప్లాంట్కి సంబంధించిన అన్నీ కూడా సిస్టమ్స్ ఇవన్నీ. సో అది మన గోకరాజు గంగరాజు పవర్ ప్లాంట్ పెట్టి ఇక్కడ రూపాయికి ఒక యూనిట్ చొప్పున బోధన్కి కంప్లీట్గా బోధన్ మొత్తం కూడా వస్తుంది అని చెప్పేసి కూడా విద్యుత్తు అని అప్పట్లో కథనాలు అయితే వచ్చినాయి. మరి దానికి సంబంధించిన మిషనరీ ఇదంతా కూడా. సో ఇంకా ఏం చెక్కు చెదరలేదు, అక్కడక్కడ చిన్న చిన్న తుప్పు పట్టింది తప్ప అంతా కూడా ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది వైరింగ్ అంతా కూడా. సో ఏం జస్ట్ అంతా కూడా దాన్ని వరాలింగ్ చేస్తే సరిపోతుందని చెప్పేసి తెలిసింది. సో ఇది ఫ్రెండ్స్, ఎలా ఉంది ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ సందర్శన కామెంట్ చేయండి.